హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి కెనాట్ గురించి తెలుసుకుందాం. కెన్ అంటే ఏంటి, కెనాట్ అంటే ఏంటి, వీటిని ఉపయోగించి మనం సెంటెన్సెస్ ఫార్మేషన్ అనేది ఏ విధంగా చేస్తాం అనే దాని గురించి ఇంగ్లీష్ లో ఇప్పుడు తెలుసుకుందాం. కెన్ అంటే ఏంటంటే ఎలాంటి పనినైనా నేను చేయగలను, ఎలాంటి పనినైనా నేను చేయగలను, మన యొక్క శక్తి సామర్థ్యాన్ని తెలియజేసేది ఏంటంటే కెన్. కెనాట్ అంటే నేను ఆ పని చేయలేను, ఖచ్చితంగా చేయలేను అని చెప్తాను చూసారా. నేను ఒక పనిని ఖచ్చితంగా చెయ్యలేను అని చెప్పాల్సిన సందర్భంలో దాన్ని మనం వాడడం జరుగుతుంది. సో వీటిని ఉపయోగించి అసలు ఈ సెంటెన్సెస్ ఫామ్ చేయాలంటే అసలు ఎట్లా స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ కెన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ కామన్ గా సబ్జెక్ట్ కామన్, తర్వాత కెన్ యూజ్ చేయాలి, తర్వాత వచ్చేసి వెర్బ్ వన్, తర్వాత వచ్చేసి ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. ఆబ్జెక్ట్ అయినా ఎక్స్ట్రా వర్డ్స్ ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటాం కదా, ఐ లెర్న్ వర్క్ చేస్తే నేను నేర్చుకుంటాను. ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఇంగ్లీష్ అనేది ఇలా ఎక్స్ట్రా వర్డ్. అట్లా కెనాట్ యొక్క స్ట్రక్చర్ చూడండి అదే విధంగా ఉంటుందో. స్ట్రక్చర్ వచ్చేసి 5 minutes లో మనం సెంటెన్స్ ఫామ్ చేసుకోవచ్చు. సేమ్ సబ్జెక్ట్ ప్లస్ కెనాట్ ప్లస్ verb 1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్ ఆర్ ఆబ్జెక్ట్. ఇది మన స్ట్రక్చర్ అన్నమాట. ఇది స్ట్రక్చర్. దీన్ని ఉపయోగించి మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవాలి. ఈజీగా ఫామ్ చేసుకోవచ్చు, చాలా ఈజీ. చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఐ తీసుకుందాం, కెన్. verb 1 గో, ఐ కెన్ గో అంటే నేను వెళ్ళగలను. సింపుల్. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంది, ఐ తీసుకుందాం. కెనాట్, ఐ కెనాట్. వెర్బ్ 1 వచ్చేసి ఇక్కడ తీసుకుంది అదేగా, గో. ఐ కెనాట్ గో అంటే నేను వెళ్ళలేను. ఐ కెన్ గో అంటేనేమో నేను వెళ్తాను. ఐ కెనాట్ గో అంటే నేను వెళ్ళలేను. సింపుల్ ఇట్లా. నెక్స్ట్ ఐ కెన్ సింగ్ ఏ సాంగ్ అంటే నేను పాట పాడగలను. సింపుల్. ఎక్స్ట్రా వర్డ్ వచ్చింది. ఐ సింగ్ అంటే నేను పాడగలను. ఐ సింగ్ ఏ సాంగ్ అంటే నేను పాట పాడగలను. ఇక్కడ ఐ కెనాట్ సింగ్ ఏ సాంగ్. నేను పాట పాడలేను. ఇట్లా సింపుల్ గా ఇంగ్లీష్ అనేది ఇట్లా విధంగా ఇట్లా నేర్చుకుంటే మనకు సింపుల్ గా అర్థమైపోతుంది. సపరేట్ గా మళ్ళీ కెన్ ఒక వీడియో చేసేసి మళ్ళీ కెనాట్ ఒక వీడియో చేస్తే ఇట్లా టైం వేస్ట్ కదా. సో కంపారిజన్ లో మనకు ఈజీగా అర్థమైంది ఇక్కడ కంపారిజన్. నెక్స్ట్ థర్డ్ వన్ మీకు తెలుసు కదా, కామెంట్ చేయాలి కదా. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. నేను క్రికెట్ ఆడగలను. నేను క్రికెట్ ఆడలేను. కామెంట్ చేయండి. ఫస్ట్ ఆన్సర్ ఏం చేయాలి, కామెంట్ చేయాలి. ఆన్సర్ కామెంట్ చేయండి ఫస్ట్. కొత్తగా చూసే వాళ్ళకేమో తెలియదు ఏంది ఇట్లా 3వ క్వశ్చన్ ఆన్సర్ కామెంట్ అంటుంటే. ప్రతి వీడియోలో 2 ఎగ్జాంపుల్ చెప్తే 3వది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. నెక్స్ట్ 4th చూడండి, ఐ కెన్ డ్రైవ్ ది కార్. నేను కార్ నడపగలను. నేను కార్ నడపగలను.
నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? ఐ కెనాట్ డ్రైవ్ ది కార్. నేను కార్ నడపలేను, ఆ కార్ని నేను నడపలేను. అంతే, సింపుల్. కారు నడపగలను, నడపలేను. ఇంకొకటి చూడండి, ఐ కెన్ రైట్ ఏ బుక్. ఐ కెన్ రైట్ ఏ బుక్. నేను పుస్తకం రాయగలను. ఐ కెనాట్ రైట్ ఏ బుక్. నేను పుస్తకం రాయలేను. అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్. ఎక్స్ట్రా వర్డ్ అనమాట ఇది. ఐ అంటేనేమో సబ్జెక్టు, కెన్ వచ్చేసి కెన్ సేమ్, వెర్బ్ వన్ లెర్న్, ఎక్స్ట్రా వర్డ్ ఇంగ్లీష్. ఒకవేళ ఎక్స్ట్రా వర్డ్ లేదు అనుకుంటే ఐ కెన్ లెర్న్, నేను నేర్చుకోగలను. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను. ఐ కెనాట్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోలేను. సింపుల్ కదా. ఇట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ ఫామ్ చేయడం నేర్చుకున్నాం అనుకో, ఇంగ్లీష్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది అనమాట. ఏ ఇబ్బంది లేకుండా, టెన్షన్ లేకుండా నేర్చుకోవచ్చు. కెనాట్. ప్రీవియస్ వీడియోలో షుడ్ నాట్, కెన్ నాట్, విల్ నాట్, విల్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తే, ఇప్పుడు షుడ్ నాట్ అయింది, కెనాట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఏమొస్తుంది? కుడ్ నాట్ వస్తుంది. షుడ్ నాట్ అయిపోయింది, కెనాట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో కుడ్ నాట్. కుడ్ అంటే ఏంది, కుడ్ నాట్ అంటే ఏందో తెలుసు. సింపుల్. ఇట్లా నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ నేమ్ అయితే అందరూ తెలుసు కదా, శ్రీ గణేష్ అఫీషియల్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవి మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఒక వెర్బ్ చేంజ్ చేసుకుంటా, ఇంకా కొన్ని యాడ్ చేసుకుంటా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.